హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అను సుగున్ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం కాఫీ పౌడర్తో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రజలు రోజుకు తమ చర్మానికి సరైన సమయం ఇవ్వలేకపోతున్నారు. చర్మానికి సమయం ఇవ్వకపోవడం వల్ల కాలుష్యం వల్ల మచ్చలు, మొటిమలు అనేక సమస్యలు పెరుగుతున్నాయి. ఈ వర్షాకాలంలో కాఫీ చాలా యూజ్ అవుతుంది. కాఫీ పౌడర్ చర్మాన్ని తెల్లగా మార్చేది కాఫీ పౌడర్. కాఫీ పౌడర్ వల్ల చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. మన వంటగదిలో దొరికే 2 ఇంగ్రీడియంట్స్తో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. 1 కాఫీ పౌడర్, 2 పాలు. కాబట్టి కాఫీ పౌడర్ని ముఖానికి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. కాఫీ పౌడర్ దాదాపు ప్రతి ఇంట్లోనూ దొరుకుతుంది. దీనికోసం 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, కొంచెం పాలు కలిపి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ను ముఖానికి అప్లై చేసి 15 మినిట్స్ పాటు అలాగే ఉండాలి. తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు, జిడ్డు తొలగిపోయి చర్మం మెరుస్తూ ఉంటుంది. కాఫీ పౌడర్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ప్రతిరోజు కాఫీ ఫేస్ ప్యాక్లను ఉపయోగించవచ్చు. కాఫీ పౌడర్లో పాలు లేకపోతే వాటర్, హనీ అయినా మిక్స్ చేయవచ్చు. మిక్స్ చేసుకొని మన ముఖానికి అప్లై చేసుకోవచ్చు. చూడండి, నేను ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఈ ఫేస్ ప్యాక్ డైలీ అప్లై చేసుకోవచ్చు. స్కిన్ చాలా స్మూత్గా, గ్లోగా ఉంటుంది. కాఫీని తాగడానికే కాకుండా ఇంకా చాలా రకాలుగా వాడుకోవచ్చండి. కాఫీ ఉన్న క్రీమ్నో, సోప్నో వాడితే స్కిన్కి కూడా అంతే ఉత్సాహంగా ఉంటుంది. బయట పొల్యూషన్కి స్కిన్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా కాఫీ ప్రొడక్ట్స్ స్కిన్ కాపాడుతూ ఉంటాయి. అల్ట్రావైలెట్ రేస్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్కిన్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు కూడా రావచ్చు. అయితే కెఫిన్ స్కిన్ని యూవీ రేస్ నుంచి రక్షిస్తుంది. కెఫిన్ టిష్యూ రిపేర్కి సహకరిస్తుంది. బ్లడ్ సర్క్యులేట్ ఇంప్రూవ్ చేస్తుంది. కాఫీ స్కిన్ని టైట్గా చేస్తుంది. మీ స్కిన్ మెరుస్తూ ఉండాలంటే కాఫీ ఫేస్ మాస్క్ ఒకసారి ట్రై చేయండి. దీన్ని ముఖానికి పట్టించి 15 మినిట్స్ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. నేను ఇలా అప్లై చేసిన తర్వాత ఫేస్ని వాష్ చేసుకున్నానండి. చూడండి ఎంత స్మూత్గా, గ్లోగా ఉందో. పిల్లలతో కుదరదండి. నాకు టైం కుదిరినప్పుడు నేను ఇలా అప్లై చేసుకుంటాను. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.